శుభోదయం పిల్లలు. అంగన్వాడీ విద్య నేటి అంశం కథ. ఈరోజు థీమ్ ఏంటి నాన్న? మన విశ్వం. కథ పేరేంటి? ప్రియా యొక్క విశ్వం. ఇప్పుడు మనము విశ్వం గురించి ఒక కథ చెప్పుకుంటున్నాం కదా పిల్లలు. పైన ఏముంది నాన్న? ఆకాశం. ఏముంది పైన? ఆకాశం. స్కై. ఏముంది? స్కై. ఏంటిది? స్కై. ఇంకా కింద ఏముంది? కింద భూమి. కింద భూమి. ఇప్పుడు మనకి ఆకాశంలో పగలు పూట ఎవరు వస్తారు నాన్న? ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? సూర్యుడు. సూర్యుడు మనకి ఏమిస్తాడు? ఎండ, వెలుతురు, వేడి. సూర్యుడు మనకి ఎండ, వెలుతురు, వేడి ఇస్తారు కదా. సూర్యుడు మనకి దేవుడు కదా. అలాగే సూర్యుడు ఎప్పుడు వస్తాడు నాన్న? సూర్యుడు పగలు పూట. ఉదయం వచ్చి సాయంకాలానికి వెళ్ళిపోతాడు. దీన్ని పగలు అంటాం కదా. తర్వాత సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత మనకి రాత్రికి ఎవరు వస్తారు? చందమామ. ఏంటిది? చందమామ, మూన్. చందమామ ఏమిస్తుంది నాన్న మనకి? చందమామ ఏమిస్తుంది? రాత్రుల్లో వెలుతురు ఇస్తుంది. చందమామ ఎలా ఉంటుంది? రౌండ్గా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా ముందు పాటలో, తెల్లటి గుండ్రటి చందమామ. అలాగే చంద్రుడితో పాటు ఇంకా రాత్రి మనకి ఏం కనిపిస్తాయి? స్టార్స్. నక్షత్రాలు. స్టార్స్ ఎలా ఉంటాయి? ఇలా షైన్ అవుతూ ఉంటాయి, ఇలా వెలుగుతూ ఉంటాయి. మినుకుమంటూ వెలుగుతూ ఉంటాయి. స్టార్స్ చూసారా మీరు ఎప్పుడైనా ఆకాశంలో? చూసారా? ఇది స్టార్. చూడండి, ఏంటిది? ఇలాంటి స్టార్స్ చాలా ఉంటాయి ఆకాశంలో కదా. చంద్రుడి దగ్గర ఇక్కడ చాలా స్టార్స్ ఉంటాయి. చూసారా మీరు స్టార్స్? సరే, ఇప్పుడు ఆకాశంలో ఇంకా ఏముంటాయి? మేఘాలు, క్లౌడ్స్. ఏముంటాయి నాన్న? మేఘాలు. సరే, ఇప్పుడు ఈరోజు మనము కథ చెప్పుకుందాం. చెప్తాను, అందరూ చక్కగా వినాలి. ఒకప్పుడు నక్షత్రాలు, గ్రహాలు, మేఘాలతో నిండిన పెద్ద ప్రకాశవంతమైన విశ్వంలో ప్రియా అనే చిన్న పాప ఉండేది. ఇక్కడ మన కథలో అమ్మాయి పేరేంటి? మన కథలో అమ్మాయి పేరేంటి? ప్రియా. ఏంటి మన కథలో అమ్మాయి పేరు? ప్రియా అనే చిన్న పాప ఉండేది. ప్రియా రాత్రి వేళ ఆకాశంలో మినుకుమంటున్న కాంతులను చూసేదానికి చాలా ఇష్టపడేది. ఎలా ఉంటాయి నాన్న స్టార్స్? మినుకుమంటూ షైనింగ్గా వెలుగుతూ ఉంటాయి కదా. చాలా ఇష్టపడేది. ఒక రాత్రి ప్రియా తన కుటుంబంతో కలిసి మేడ మీద కూర్చొని ఆకాశాన్ని చూస్తూ ఉండగా ప్రియాకు ఆమె తల్లి చంద్రుడిని చూపించి, ఇదే చంద్రుడు ప్రియా, ఇది రాత్రివేళ ఆకాశంలో వెలుగునిస్తుంది, మనకు ఇప్పుడు రాత్రి సమయం వచ్చింది అని తెలియజేస్తుంది అని చెప్పింది.
అలాగా డైమండ్స్ ఎలా ఉంటాయంటే బాగా మెరుస్తూ ఉంటాయి, చక్కగా షైనింగ్ సో బ్రైట్ అని మనం రైమ్లో చెప్పుకున్నాం కదా. అలాగా షైనింగ్ మెరుస్తూ ఉంటుంది, డైమండ్స్ లాగా మెరుస్తూ ఉన్న నక్షత్రాలను చూపిస్తూ, అవి నక్షత్రాలు ప్రియా, ప్రతి ఒక్కటి చాలా దూరంలో మెరిసే చిన్న సూర్యుడిలాగా కనిపిస్తుంది అని తండ్రి చెప్పాడు. తల్లి తండ్రి చెప్పిన విషయాలు విన్న ప్రియా